ఇప్పటి వరకు మనం ప్రాపర్టీస్, ఇండెక్సెస్, వేరియబుల్స్, మెథడ్స్ గురించి చెప్పుకున్నాం కదండి. ఈసారి అంటే ఈ క్లాస్లో మనం ఏంటంటే కన్స్ట్రక్టర్స్ గురించి తెలుసుకుందాం. కన్స్ట్రక్టర్స్ అంటే ఏంటి, వాటిని ఎలా క్రియేట్ చేయాలి, వాటి వల్ల యూసేజ్ ఏంటి అని. సో దానికోసం నేను ఒక కొత్త క్లాస్ తీసుకుంటున్నాను. ఇండెక్స్ దానివల్ల యూజ్ ఏం చేస్తున్నాం అని ప్రీమియం చెప్పాల్సి. ఓకే, దీనికి నేను కన్స్ట్రక్టర్ ఎగ్జాంపుల్ అని ఇస్తున్నాను. సో as it is here, static void main method. ఇక్కడ క్లాస్ తీసుకుంటున్నాను, క్లాస్ నేమ్ వచ్చి 4. సో కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, అయితే కన్స్ట్రక్టర్ గురించి తెలుసుకునే ముందు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి. ఏంటి, a = 10 అండ్ b = 15 అని 2 వేరియబుల్స్ తీసుకున్నాను. ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసినటువంటి ఎగ్జాంపుల్ అండి. ఎడిషన్ అని చెప్పేసి ఏం చేస్తున్నా అంటే ఆ రెండిట్ల యొక్క ఎడిషన్ ఇక్కడ చూపిస్తున్నా, a ప్లస్ b. నౌ మెయిన్ మెథడ్కి వచ్చి ఈ 4 అనే క్లాస్కి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. ఆబ్జెక్ట్ = new 4. నౌ ఆబ్జెక్ట్ డాట్ యాడ్ మెథడ్. సో కన్సోల్ డాట్ రీడ్ ఆర్ రీడ్ లైన్. ఓకే, ఇది సేమ్ మనం ఇంతకుముందు చూసినటువంటి ఎగ్జాంపులే. దీన్ని ఒకసారి రన్ చేసి చూస్తే కనుక మనకి అవుట్పుట్ ఏమొస్తుందంటే 25 వస్తుంది. సో రన్ చేయడానికి ఇక్కడ మన ప్రాపర్టీస్ ఒకసారి చేంజ్ చేద్దాం. ప్రాపర్టీస్లో స్టార్ట్అప్ వచ్చి కన్స్ట్రక్టర్ ఎగ్జాంపుల్కి పెడుతుంది. రన్ చేస్తే మనకి 25 వస్తుంది. ఓకే, నో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఈసారి నేను బ్రేక్ పాయింట్ పెడుతున్నా. రైట్, ఏం జరుగుతుంది అన్నది మనం లైన్ బై లైన్ చూసినట్లయితే ఆబ్జెక్ట్ ఫస్ట్ క్లాస్ దగ్గరికి వచ్చి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. అయితే ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు కంపైలర్ ఏం చేస్తుందంటే ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, ఆ రెస్పెక్టివ్ క్లాస్లో ఏమన్నా మెంబర్స్ ఉంటే కనుక వాటిని ఇనిషియలైజ్ చేస్తుంది. అంటే 4 అనే క్లాస్లో మీరు ఇక్కడ F11 ప్రెస్ చేస్తే ఇమీడియట్గా ఆ క్లాస్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వేరియబుల్స్ని a = 10 అండ్ b = 15ని ఇనిషియలైజ్ చేస్తుంది. దాని తర్వాత మనం ఏం చేస్తున్నాం, యాడ్ మెథడ్ని కాల్ చేస్తున్నాం. ఓకే అండి, సో యాడ్ మెథడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కంబ్యాక్ వస్తుంది. ఇదంతా కూడా మనం ఇంతకుముందు చూసినటువంటి సేమ్ చిన్న ఎగ్జాంపుల్. అయితే ఇక్కడ మీరు ఐడెంటిఫై చేయవలసింది ఏంటంటే, ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో కంపైలర్ ఏం చేస్తుందంటే ఆ రెస్పెక్టివ్ క్లాస్లో ఉన్నటువంటి మెంబర్స్ని ఇనిషియలైజ్ చేస్తుంది అన్నమాట. అలా చేసే మెకానిజంకి ఉపయోగపడేది కన్స్ట్రక్టర్. అంటే ఈ పని అంతా ఏం చేస్తుందంటే, అంటే క్లాస్ మెంబర్స్ని ఇనిషియలైజ్ చేసేది ఏది అంటే కన్స్ట్రక్టర్. ఎప్పుడు చేస్తుందంటే మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో అప్పుడు చేస్తుంది. అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేసేది కన్స్ట్రక్టర్. అంటే ఈ మెకానిజం అంతా ఎందుకు జరుగుతుందంటే బికాజ్ ఆఫ్ కన్స్ట్రక్టర్. ఓకే, అంటే ఏదైతే మనకి ఇక్కడ క్లాస్ మెంబర్స్లో ఇనిషియలైజ్ చేస్తుందో అది ఏది అంటే కన్స్ట్రక్టర్. అంటే కన్స్ట్రక్టర్ చేసే పని అదనమాట. అంటే బేసిక్ అంటే ఇంటర్నల్గా మనం కన్స్ట్రక్టర్ వాడామన్నమాట, కానీ మనకి కాన్సెప్ట్ రాలేదు కాబట్టి దాని గురించి మనం ఇప్పుడు దాకా డిస్కస్ చేయాలి. అంటే ఆ పని చేసేది ఏది అంటే కన్స్ట్రక్టర్. సో నౌ కన్స్ట్రక్టర్ అంటే ఏంటి? కన్స్ట్రక్టర్ ఈజ్ ఎ టైప్ ఏదైతే మనకి మెంబర్స్ని ఇనిషియలైజ్ చేయడానికి ఉపయోగపడుతుందో అది.
ఇది కూడా క్లాస్లో ఒక మెంబర్. అయితే దీనికి కన్స్ట్రక్టర్ నేమ్ వచ్చేటప్పటికి సేమ్ నేమ్ యాజ్ క్లాస్ నేమ్, సేమ్ నేమ్ యాజ్ క్లాస్ నేమ్. అర్థమవుతుంది కదండి? అంటే కన్స్ట్రక్టర్ ఈజ్ ఎ టైప్ విచ్ హ్యాస్ ద నేమ్ సేమ్ యాజ్ క్లాస్ నేమ్. ఓకే కదా? కన్స్ట్రక్టర్ నేమ్ క్లాస్ నేమ్ ఒకటే ఉంటుంది అనమాట. ఇది ఎలా ఉంటుందంటే చూడడానికి మెథడ్ లా ఉంటుంది, లుకింగ్ లైక్ మెథడ్. కానీ దానికి రిటర్న్ టైప్ అనేది ఉండదు అనమాట. మెథడ్కి ఏముంటుందండి, ఇక్కడ మెథడ్ రాసాం మనం, దీనికి రిటర్న్ టైప్ ఉంది. కానీ కన్స్ట్రక్టర్కి రిటర్న్ టైప్ ఉండదు అనమాట. బట్ నో రిటర్న్ టైప్. ఓకే అండి? అది అంటే నో రిటర్న్ టైప్ అంటే ఈవెన్ వైడ్ కూడా ఉండదు. అంటే ఎలా ఉంటుందంటే ఇది కూడా ఉండదు అనమాట, ఇలా కనిపిస్తుంది. అది ఈ రెండు మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది. వాట్ ఈస్ కన్స్ట్రక్టర్? కన్స్ట్రక్టర్ ఈజ్ ఎ టైప్ విచ్ హ్యాస్ ద సేమ్ నేమ్ యాజ్ క్లాస్ నేమ్. ఓకే, అండ్ చూడడానికి అది ఎలా కనిపిస్తుంది మనకి, మెథడ్ లా ఉంటుంది, బట్ దెర్ ఇస్ నో రిటర్న్ టైప్. అంటే సింటాక్స్కి వచ్చినట్లయితే మెథడ్ సింటాక్స్ రాస్తున్నాను నేను. ఫస్ట్ మెథడ్ ఎలా ఉంటుంది, యాక్సెస్ స్పెసిఫైర్ ఉంటుంది, దీని తర్వాత రిటర్న్ టైప్ ఉంటుంది, తర్వాత నేమ్ ఉంటుంది, ఇలా ఉంటుంది. అదే కన్స్ట్రక్టర్కి వచ్చేటప్పటికి యాక్సెస్ స్పెసిఫైర్ ఉంటుంది, రిటర్న్ టైప్ ఉంటుంది, నేమ్ ఉంటుంది. బట్ నేమ్ ఏమవుతుందండి, క్లాస్ నేమ్ అవుతుంది. ఓకే ఓకే, సారీ, రిటర్న్ టైప్ ఉండదు, యాక్సెస్ స్పెసిఫై, దాని తర్వాత క్లాస్ నేమ్. ఓకేనా? సో ఒకసారి ఇక్కడ మనం క్రియేట్ చేద్దామండి దాన్ని. యాక్సెస్ స్పెసిఫైయర్ మనకి పబ్లిక్ ప్రైవేట్ రెండే తెలుసు కాబట్టి పబ్లిక్ తీసుకుంటున్నాను, ఎందుకంటే వీ నీడ్ టు యాక్సెస్ ఫ్రమ్ అవుట్ సైడ్. తర్వాత రిటర్న్ టైప్ లేదు, నేమ్ వచ్చి ఎగ్జాక్ట్గా క్లాస్ నేమ్ అవ్వాలి. సో 4. అయితే కన్స్ట్రక్టర్ మెయిన్ థీమ్ వచ్చి మన క్లాస్ మెంబర్స్ని ఇన్స్లైజ్ చేయడానికి అని చెప్తారు. బట్ కన్స్ట్రక్టర్లో మనం ఒక మెథడ్లో ఏదైతే చేయగలమో అవన్నీ చేయొచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్. ఓకే, కన్సోల్ డాట్ రైట్ లైన్ ఇన్ కన్స్ట్రక్టర్, లేకపోతే వీ కెన్ సే హియర్ ఫ్రమ్ కన్స్ట్రక్టర్. అంటే మెసేజ్ ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి కన్స్ట్రక్టర్ నుంచి వస్తుంది. అయితే ఇక్కడ ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెథడ్ని అయితే మనం మాన్యువల్గా కాల్ చేయాలి. ఇక్కడ చూడండి, మెథడ్ నేను ఎలా కాల్ చేశాను, ఆబ్జెక్ట్ డాట్ కాల్ చేసాను. బట్ కన్స్ట్రక్టర్ని నో నీడ్ టు కాల్. వాట్ హ్యాపెన్స్, ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో, వెన్ వి క్రియేట్ ఆబ్జెక్ట్, the call will go to the constructor. అర్థమవుతుంది కదండి? మెథడ్ అయితే we need to call, అప్పుడు మాత్రమే మెథడ్ కాల్ అవుతుంది. బట్ కన్స్ట్రక్టర్ వచ్చేటప్పటికి ఇప్పుడు దీన్ని కాల్ చేయాలంటే చూడండి, నేను రన్ చేస్తున్నాను, మీకు అవుట్పుట్ వచ్చేస్తుంది అంటే ఫ్రమ్ కన్స్ట్రక్టర్ అని, తర్వాత ఎడిషన్ ఈజ్ 25 అని వచ్చేస్తుంది మీకు. ఎందుకంటే మనం ఇక్కడ కన్స్ట్రక్టర్ని ప్రత్యేకించి కాల్ చేయని అవసరం లేదు. ఎప్పుడైతే ఇక్కడ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో ఆటోమేటిక్గా అది ఏం చేస్తుందంటే కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తుంది. చూడండి, ఇక్కడ 1 రిఫరెన్స్ అని వచ్చింది, అంటే వీఆర్ యూజింగ్ సమ్వేర్, అంటే ఒకసారి ఉపయోగించాం అనమాట. బ్రేక్ పాయింట్ పెడితే మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే, సో F11 ప్రెస్ చేయండి, దెన్ ఇమీడియట్గా ఎక్కడికి వెళ్ళింది, అది కన్స్ట్రక్టర్కి వెళ్ళింది. అంటే ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్గా కాల్ అనేది కన్స్ట్రక్టర్కి వెళ్ళిపోతుంది. ఓకే కదా? రైట్. సో వాట్ ఈస్ కన్స్ట్రక్టర్? ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదండి. సేమ్ నేమ్ యాజ్, ఇట్ ఈస్ ఎ టైప్ విచ్ హ్యాస్ ద సేమ్ నేమ్ యాజ్
class name, looking like method but no return type. Then no need to call. When we are creating the object to the class, automatically the compiler will call the constructor. Okay, సో దీని తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే we have different types of constructors. మనకి 5 types of constructors ఉంటాయి. యాక్చువల్ మనకి ఇక్కడ అన్నీ అవసరం ఉండదండి. నేను మీకు ఆల్రెడీ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ గురించి చెప్పాను కదా, దాంతోపాటు పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ అని ఉంటుంది. అవేంటి అన్నది ఒకసారి చూద్దాం మనం. ఒకటి వచ్చేటప్పటికి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, రెండోది వచ్చేటప్పటికి పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్, మూడోది వచ్చేటప్పటికి కాపీ కన్స్ట్రక్టర్. ఓకే, తర్వాత ప్రైవేట్ కన్స్ట్రక్టర్, ఫైనల్గా స్టాటిక్ కన్స్ట్రక్టర్. అంటే కన్స్ట్రక్టర్లో మనకు ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్. సో వీటిలో మనకి రెగ్యులర్గా ఉపయోగపడేవి రెండు అండి, డిఫాల్ట్ అండ్ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్. సో ఇప్పుడు మనం ఈ రెండింటి కోసమే తెలుసుకుందాము. అంటే ఇవి తర్వాత ఎప్పుడైనా ఒకసారి చూద్దాం. బేసికల్గా ఎక్కడ ఉపయోగించమండి వీటిని, దాన్ని కొంచెం అవాయిడ్ చేస్తేనే బెటర్ అని అనిపిస్తుంది. సో నెక్స్ట్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. వాట్ ఈజ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్? ఇప్పుడు ఒక కన్స్ట్రక్టర్ కనుక ఎటువంటి పారామీటర్స్ లేకపోతే దాన్ని మనం ఏమంటామంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటాం. అంటే ఇక్కడ చూడండి, దీనికి ఎటువంటి పారామీటర్స్ ఉన్నాయా? లేవు. సో దీన్ని ఏమంటామంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటాం. అంటే డెఫినేషన్కి వచ్చినట్లయితే మనం దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే ద కన్స్ట్రక్టర్ which doesn't have parameters is known as default constructor. ఓకే, మళ్ళీ ఇందులో రెండు రకాలు ఉంటాయి. అది ఏంటి అంటే సిస్టమ్ డిఫైన్డ్ నెక్స్ట్ యూజర్ డిఫైన్డ్. అంటే సిస్టమ్ డిఫైన్డ్ అంటే సపోజ్ మీకు కన్స్ట్రక్టర్ రాయలేదనుకోండి, ఆటోమేటిక్గా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు కంపైలర్ ఏం చేస్తుందంటే దాని రిలేటెడ్గా డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఏదైనా ఉందా అని చూస్తుంది. లేకపోతే సిస్టమ్ దానికి అది మన కోసం ఒకటి క్రియేట్ చేస్తుంది అనమాట. కంపైలర్ విల్ క్రియేట్ ఏ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఫర్ అస్. అలా కంపైలర్ అంటే మనకి కనిపించింది ఇక్కడ, అంటే ఇంటర్నల్గా అది కంపైల్ అయినప్పుడు మనకి తెలుస్తుంది అన్నమాట. అలా కంపైలర్ క్రియేట్ చేసిన దాన్ని మనం సిస్టమ్ డిఫైన్డ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటాం. ఒకవేళ మనం ఇంతకు ముందు రాసినట్టుగా యూజర్ కనుక దాన్ని రాసాడు అనుకోండి, దాన్ని ఏమంటాం అంటే యూజర్ డిఫైన్డ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. అర్థమవుతుంది కదా? డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే కన్స్ట్రక్టర్ విచ్ డజంట్ హ్యావ్ ద పారామీటర్స్ ఈజ్ నోన్ యాజ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఇందులో రెండు రకాలు ఉన్నాయి, ఒకటి సిస్టమ్ డిఫైన్డ్, రెండోది యూజర్ డిఫైన్డ్. సిస్టమ్ డిఫైన్డ్ అంటే ఫస్ట్ మన ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ద కంపైలర్ విల్ సెర్చ్ ఫర్ రెస్పెక్టివ్ కన్స్ట్రక్టర్. సో అది వెతికినప్పుడు యూజర్ డిఫైన్ చేసింది ఏది లేకపోయినట్లయితే అదేం చేస్తుందంటే ఆటోమేటిక్గా ఇట్ విల్ క్రియేట్ ఏ కన్స్ట్రక్టర్ ఫర్ అస్. దాన్ని మనం సిస్టమ్ డిఫైన్డ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటాం. ఒకవేళ మనం ఇక్కడ రాసినట్టుగా యూజర్ కనుక రాస్తే దాన్ని యూజర్ డిఫైన్డ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఇంకా. ఓకే అండి, హలో. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఏంటంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. పారామీటరైజ్డ్ అంటే ఇక్కడ మనకి పారామీటర్స్ లేకపోతే దాన్ని డిఫాల్ట్ అంటున్నాం, ఉంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటాం. ద కన్స్ట్రక్టర్ విచ్ హ్యావ్ ద పారామీటర్స్. అంటే మనకి మెథడ్లో చెప్పుకున్నాం కదా, విత్ పారామీటర్స్ వితౌట్ పారామీటర్స్. సేమ్ అదే కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ పబ్లిక్ ఫోర్
నేను స్ట్రింగ్ నేమ్ అని తీసుకుంటున్నాను. స్ట్రింగ్ నేమ్ అంటే ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేశాను నేను. ఆ కన్స్ట్రక్టర్ ఏంటంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. యువర్ నేమ్ ఈజ్ అని చెప్పేసి, లేకపోతే వెల్కమ్ అని చెప్పేసి ఇక్కడ నేమ్ని ప్రింట్ చేస్తుంది. అయితే దీన్ని కాల్ చేయడం ఎలా అంటే యాక్చువల్గా ఇది ఏం చేస్తున్నాం మనం ఇక్కడ పారామీటర్స్ ఏమీ పాస్ చేయట్లేదండి. సో యాక్చువల్లీ టెక్నికల్గా దిస్ ఈస్ ద వే టు కాల్ ద కన్స్ట్రక్టర్. అంటే ఈ సింబాలిక్గా మనం ఇలా పెరాన్సిస్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ ఇది ఏం చేస్తుంది, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. చూడండి ఇది హైలైట్ అయింది మనకి. సపోజ్ ఇక్కడ మీరు నేమ్ అని ఇచ్చారు అనుకోండి, నేమ్ కార్తీక్ అని ఇస్తున్నాం. సో ఈసారి ఏమవుతుంది, అది ఆటోమేటిక్గా దీన్ని కాల్ చేస్తుంది. అంటే మీరు పారామీటర్స్ పాస్ చేసినప్పుడు దానికి మ్యాచ్ అయ్యే కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తుంది. అర్థమైంది కదండి? ఓకే కదా? చూడండి మీకు రెండు చూపిస్తాను ఒకసారి నేను. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే 4 xxx equal to new 4, ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, రైట్? తర్వాత ఏం చేస్తున్నాం అండి, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్షన్ కాల్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మనకి 2 అవుట్పుట్స్ వస్తాయి. ఫస్ట్ ఇది కాల్ చేసినప్పుడు మనకి ఏమొస్తుందండి, ఫ్రమ్ కన్స్ట్రక్టర్ అనే ఒక అవుట్పుట్ వస్తుంది. మనం నెక్స్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఏం చేస్తుంది, వెల్కమ్ టు కార్తిక్ అని చెప్పేసి చూపిస్తుంది. దాని తర్వాత యాడ్ మెథడ్ కాల్ చేస్తున్నాం కాబట్టి a+b 25 కింద చూపిస్తుంది. ఒకసారి రన్ చేస్తున్నాను చూడండి. ఫ్రమ్ కన్స్ట్రక్టర్ వెల్కమ్ కార్తిక్ దెన్ 25. అర్థమైంది కదండి? మీకు ఒకసారి బ్రేక్ పాయింట్ పెడుతున్నాను చూడండి, క్లారిటీ వస్తుంది. రన్ చేస్తున్నా. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన వెంటనే ఇక్కడ మనం డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తున్నాం. సో ఇమీడియట్గా అది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్కి వచ్చింది. ఓకే, దీని తర్వాత పారామీటరైజ్డ్ కన్స్ట్రక్షన్ కాల్ చేస్తున్నాం. అంటే ఎక్కడికి పోతుంది, అది ఇక్కడికి వస్తుందండి. ఓకేనా? అంటే ఆ సిగ్నేచర్ మ్యాచ్ అయిన కన్స్ట్రక్టర్ ఆటోమేటిక్గా అది చెక్ చేసుకుని దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సేమ్ మెథడ్లో ఎలా అయితే మనం డిఫరెంట్ సిగ్నేచర్ వాడతామో కన్స్ట్రక్టర్ కూడా అలా వాడతాం. దీన్నే కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటారు. వేరే మెథడ్స్తో వర్క్ చేసేటప్పుడు మనం మెథడ్ ఓవర్లోడింగ్ అంటాం, ఇక్కడ వచ్చేటప్పటికి కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటాం. ఓకే కదా? మెయిన్ మనకి ఏంటంటే కన్స్ట్రక్టర్ లేనిది అసలు మనం అంటే వీ కెనాట్ క్రియేట్ ఆబ్జెక్ట్ టు ద క్లాస్. మనం క్రియేట్ చేస్తాం, మనం క్రియేట్ చేసింది లేకపోతే ఆటోమేటిక్ కంపైలర్ ఏం చేస్తుంది, మన కోసం ఒకటి క్రియేట్ చేస్తుంది. అర్థమవుతుంది కదండి? సో కన్స్ట్రక్టర్ మెయిన్ ఏంటంటే మనకి వాట్ ఈస్ కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్ ఈజ్ ఏ క్లాస్ మెంబర్ which have the same name as class name. Okay, it looking like a method but there is no return type for the constructor. So and we no need to call manually explicitly. మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో ఆటోమేటిక్గా కాల్ అన్నది వెళ్ళిపోతుంది కన్స్ట్రక్టర్కి. తర్వాత కన్స్ట్రక్టర్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, 5 టైప్స్ ఉన్నాయి. ఓకే, వాటిలో మనకి మెయిన్ ఉపయోగపడేవి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, తర్వాత వచ్చేటప్పటికి పారామీటరైజ్ కన్స్ట్రక్టర్. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే ది కన్స్ట్రక్టర్ విచ్ డజంట్ హ్యావ్ ద పారామీటర్స్. ఇక్కడ మనం హైలైట్ చేస్తుంది ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఓకే, పారామీటర్ కన్స్ట్రక్టర్ అంటే ద కన్స్ట్రక్టర్ విచ్ హ్యావ్ ద
పారామీటర్స్. సో దీన్ని మనం డిపెండ్స్ ఆన్ మనకు ఉన్నటువంటి రిక్వైర్మెంట్ని బట్టి మెథడ్ని ఎలా అయితే రాసుకుంటామో అలాగే రాస్తామండి. ఇంటి ఐ, ఇంటి జే, ఇలా. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూపిస్తుంది చూడండి, మనకి 1/3 అని చూపిస్తుంది. 1/3. ఒకటి ఆర్గ్యుమెంట్స్ ఏమి లేవు, రెండవది సింగిల్ ఆర్గ్యుమెంట్ ఉంది, దట్ టు టైప్ ఆఫ్ స్ట్రింగ్. మూడోది వచ్చేటప్పటికి 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది, టైప్ ఆఫ్ ఇంటిజర్ అండ్ ఇంటిజర్. ఓకేనా? సో ఈ విధంగా మనం కన్స్ట్రక్టర్ తోటి వర్క్ చేయవచ్చు.